పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను అవుటి దాన్నే, మీ దగ్గరికి కూడా వచ్చినప్పుడు నేను రెడ్డి దాన్నే, మరి ఎందుకు మీరు నేను న్యాయం చేయండి అని అడిగినప్పుడు మీకు కులం గుర్తొచ్చింది? ఎందుకు మీరు న్యాయం చేయలేరు, మీరు చేయలేకపోతున్నారు అడిగినప్పుడు మీరు మరి నా అవిటితనాన్ని మీరు బయటకు తీసుకురావడం జరిగింది? అంటే అప్పటి వరకు మీరు చెప్పిన మాటలన్నీ, ఇచ్చిన హామీలన్నీ డొల్లనా? చెప్పండి. ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతలా వాడుకొని మీరు గద్దెక్కిన తర్వాత సుగాలి ప్రీతి కేసును పక్కన పెట్టేశారని అడుగుతా ఉన్నాను. ఇదేనా మీరు మరి జనాలకు మీరు మాట ఇచ్చి చేసేది? మీరు మాట ఇచ్చి మర్చిపోయిన పవన్ కళ్యాణ్ గారు అని చెప్తా ఉన్నాను. మరి ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా మీరు మా మీద బాధితులలాగా చూడకుండా ముద్దాయిలాగా చూస్తూ నా కూతురు సుగాలి ప్రీతి మరణించిన వార్త కంటే మీరు మాకు పెడుతున్న బాధలే ఎక్కువయ్యాయి. మీరు మానసికంగా మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కొంచెం కూడా మరి చలనం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు నిలదీయాల్సినది 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంతగా నిలదీశారు కదా, మరి అదే దాంట్లో ఒక 10% అన్నా మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే ఈ రోజు నా కూతురు కేసుకు ఒక సొల్యూషన్ వచ్చేది. మీరు మరి మోడీ గారితో మాట్లాడండి, మీరు మోడీ గారితో మాట్లాడతా అని చెప్పారు, మరి సిబిఐకి ఇప్పిస్తా అన్నారు. మరి మీరు చేసిన హామీలు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతగా మీరు మోసం చేయాల్సి వచ్చింది? కేవలం మీరు డిప్యూటీ సీఎం రాజకీయాల కోసమే మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మమ్మల్ని మోసం చేశారు. మీరు ఇప్పుడు ఒప్పుకోండి, మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మాత్రమే మీరు డిప్యూటీ సీఎం అయ్యారని ఇప్పటికైనా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. అన్నా, మేము ఏ ఆస్తులు అడగడం లేదు, మేము ఏ హోదాలు అడగడం లేదు, మేము ఏ సీట్లు అడగడం లేదు. కేవలం మీరు పిలిపించుకొని 2019లో మాట ఇచ్చారు, అమ్మ మేము చేస్తాము, మీ కేసుకి న్యాయం చేస్తాము, ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే అన్నారు. కానీ ఇప్పటి వరకు 24 నెలలు గడిచినా కూడా మీకు అసలు కొంచెం కూడా చలనం లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు మా ఆడపిల్లల విషయంలో ఇంతగా మీరు మోసం చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. మరి మేము అడిగిన వెంటనే మేము ప్రశ్నించాం. ఏమని ప్రశ్నించారు? మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, సుగాలి ప్రీతి కేసుకి న్యాయం ఎందుకు చేయరని. మరి మీలాగనే మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే మీరు మరి పారిపోతున్నారు ఎందుకు? చెప్పండి. మేము ఏవైతే మీకు చూపించామో అవే రిపోర్ట్లు మళ్ళీ ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చూపించాం. మరి ఆయన ప్రభుత్వంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు కుటుంబానికైతే ఏమి, కేసుకైతేమి జరిగిన న్యాయం ఏదైనా ఉంది అంటే అది మరి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే జరిగింది. 2019లో ఆయన మేము అడగగానే సిట్టు వేశారు. సిట్టులో అడిషనల్ ఎస్పీ రమాదేవి గారి ద్వారా సిడిఎఫ్డి ద్వారా అమ్మాయికి రేప్ జరిగిందని, అత్యాచారం జరిగిందనే రిపోర్ట్ ని బయటకు తీసుకొచ్చారు. ఆ రిపోర్ట్ ని మీరు ఇప్పుడు దాచిపెడుతున్నారు ఎందుకు? చెప్పండి. మీరు అక్కడ క్లియర్ కట్ గా సిడిఎఫ్డి రిపోర్ట్ లో డిఎన్ఏ ఈల్డ్ అయిన తర్వాత మీరెందుకు ఈ ప్రభుత్వం మరి అధికారంలో ఉండి కూడా సిట్టు వేయలేకపోతున్నారు? అధికారులను ఎందుకు మీరు పిలిపించి మీరు ఇంటరాగేట్ చేయకుంటున్నారు? మరి మీరు నటి జత్వాని కేసులో అయితే కనుక పెద్ద పోలీస్ ఆఫీసర్లను మీరు ఇంటరాగేట్ చేస్తున్నారు, జైలు పంపించారు. మరి సుగాలి ప్రీతి కేసులో ఎందుకు అలాంటి చర్యలు తీసుకోవట్లేదు? గిరిజన బిడ్డని మీరు ఏమన్నా అలా చెప్తున్నారా? లేదంటే కనుక మిమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు లేరని అడుగుతున్నారా? చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కూడా మీరు కేవలం నేను రాజకీయం కోసమే సుగాలి ప్రీతి కేసును వాడుకున్నారని మీరు ఒప్పుకోండి. లేదా ఇప్పటికైనా చలనం తెచ్చుకొని నా కేసులో పురోగతి ముద్దాయిలను పట్టించండి. నేను వాళ్ళని మిమ్మల్ని చంపమని చెప్పడం లేదు, అధికారికంగా మిమ్మల్ని చట్టపరంగా తీసుకోమని చెప్తున్నాం. ఏదైతే అధికారులు 2017 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారులు ఏదైతే ఉన్నారో కేసులకి తారుమారు చేశారో ఆ అధికారులను పట్టుకొని మీరు ఇంటరాగేట్ చేసి కేసును ఎందుకు ఇంతగా మీరు నీరుగార్చారనే ప్రశ్నలు మీరు వేసి వాళ్ళని ఇంటరాగేట్ చేసి మా కేసుకు న్యాయం చేయండి అడుగుతున్నాం. మరి అదే విధంగా మరి మీరు చెప్పారు, గాదా వెంకటేశ్వరరావు గారితో మీరు అనిపించారు, మీరు ఆ కులం కాదు కదట, మీరు రెడ్డి గారి కులం అంట కదా, మీరు జగన్మోహన్ రెడ్డి గారి కులం అంట కదా, పోయి అక్కడ ఆఫీస్ లో మీరు ధర్నా చేసుకోండి అన్నారు. గాదా వెంకటేశ్వరరావు గారు, మీకు మీడియా ప్రముఖంగా చెప్తున్నాను, మేము రెడ్డి కులం చెందిన వాళ్ళని ఇప్పుడు కాదండి, మీ పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాం. నేను వికలాంగురాలు కాదని చెప్పలేదు, వికలాంగురాలని మీ పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాం. మీ పవన్ కళ్యాణ్ గారి ముందరే ఇవన్నీ కూడా చూపించాము. మరి అప్పుడు చెప్పని మీరు ఇప్పుడు ఎందుకు రెడ్డి ప్రస్తావన తీసుకొస్తున్నారు? ఎందుకు కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు? ముద్దాయిలను మీరు కాపాడడానికి బాధితులమైన మా మీద మీరు ఇలాంటి మాటలు మాట్లాడి